విశాఖలో సిఐటి మహాసభల్లో ప్రధాన ఆకర్షణగా బుక్ ఫెస్టివల్ కొనసాగుతుంది. దాదాపు 100 మందికి పైగా ఆధార్కి సంబంధించిన దాదాపు 1,00,000 పుస్తకాలు ఒకే చోట ఉండడంతో చాలామంది ఆసక్తిగా వస్తున్నారు. నిజానికి ఇటీవల పుస్తకాలు చదివే వ్యక్తుల సంఖ్య తగ్గిందని కొన్ని రకాల అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఈరోజు చూసుకుంటే బుక్ ఫెస్టివల్లో అలాంటి పరిస్థితి లేదని తెలుస్తుంది. ఒకవైపు యంగర్ యూత్ కూడా ఎక్కువగా ఈ పుస్తకాల కొనుగోలుకి అలాగే పుస్తకాలు చదవడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. దాదాపుగా 6 రోజుల పాటు కొనసాగే ఈ సిఐటి మహాసభల్లో చూస్తే పూర్తిగా ఇది ఒక ప్రధాన ఆకర్షణగా మారే పరిస్థితుంది. అయితే ఎక్కువ మంది రాజకీయ అంశాలు ఇతర కంటే ఎక్కువ మంది యువతరం మాత్రం ప్రకృతి అలాగే నాగరికత ఇతర అంశాలపై ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నట్టు ఇక్కడ బుక్ ఫెస్టివల్లో సేల్ అవుతున్న పుస్తకాలు బట్టి తెలుస్తుంది. ఏదేమిటికి ఒక ఇయర్ ఎండింగ్, వీక్ ఎండింగ్, మంత్ ఎండింగ్ ఇవన్నీ ఒక రకంగా విశాఖలో ఒక పర్యాటకుల తాకిడి పెరుగుతున్న దశలో ఈ బుక్ ఫెస్టివల్లో ఉండడంతో ఈ విశాఖ ప్రాంత వాసులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఈ పుస్తకాలు కొనుగోలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా యువతరంలో పుస్తకం చదివే రీడింగ్ క్యాపబిలిటీ తగ్గిందని కొన్ని రకాల విమర్శలు వచ్చినప్పుడు కూడా అవన్నీ నిజం కాదు. ఈ యువతరం పూర్తిగా పుస్తకాలు చదవడానికి చాలా వరకు ఆసక్తిగా ఉన్నట్టు తాజాగా ఉన్న పరిస్థితి బట్టి మనకు తెలుస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ సైన్స్ ఎగ్జిబిషన్కి మా కాలేజ్కి ఇన్విటేషన్ వస్తే ఇక్కడికి వచ్చాం. సరే నార్మల్గా వస్తే ఇక్కడికి బుక్ స్టోర్ కనిపించింది. బుక్స్ లోపలికి వచ్చిన తర్వాత చాలా బుక్స్ చూసాము. చూడగానే చాలా హ్యాపీగా ఉంది అండ్ పీస్ఫుల్గా ఉంది. ఫోన్లో నాలెడ్జ్ ఉంది, బట్ దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అండ్ ఈ బుక్స్ చదువుతుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక బుక్ చూస్తుంటే ఇంకా బుక్స్ అన్ని చూడాలి, చదవాలని ఒక ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. చాలా బాగున్నాయి అన్ని స్టోరీస్, లైక్ అన్ని బుక్స్, నోవెల్స్, పొలిటీషియన్స్ కోసం తెలుసుకోవడం అంటే చాలా అన్నీ ఉన్నాయి. సో చదవాలనిపిస్తుంది. సో అన్నీ చూడడం జరుగుతుంది. జనరల్గా బుక్ స్టోర్కి వెళ్తే కొన్ని లిమిటెడ్ బుక్స్ ఉంటాయి. ఇక్కడ ఒకేసారి 1,00,000 బుక్స్ అడ్వాంటేజ్ అనిపిస్తుందా మీకు? అవును, చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే టైటిల్స్ చదువుతుంటేనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది, ఇంకా చదివితే బెస్ట్ అని చెప్పేసి ఫీల్ ఉన్నది. ఓకే, మీకు ఎట్లాంటి బుక్స్ ఇంట్రెస్ట్? మీరు ఏమైనా చదివారా? ఇప్పుడు నార్మల్గా నాలెడ్జ్ కోసం అని చెక్ చేసాము, ఆ సైడ్ కార్నర్లో దొరికాయి, చూసామన్నమాట. అంతే, స్టోరీస్, నోవెల్స్, పొలిటికల్వి అన్నీ సంబంధించినవన్నీ ఉన్నాయి. అంటే ఇక్కడ చాలా పుస్తకాలు ఉన్నాయి, చాలా ఇంట్రెస్ట్ వస్తుంది సార్. మన సంస్కృతి భారతదేశ సంస్కృతి ఎలా ఉంది అంటే చాలా హరివంశం, సాహిత్యానికి సంబంధించినవి, మన దేశ రాజకీయ నాయకులు కానీ మన దేశం కోసం ఎంతోమంది పోరాడిన వాళ్ళు చాలా బుక్స్ ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు చాలామంది ఫోన్స్ చూసి ఎడిట్ అయిపోతున్నారు సార్. సో బుక్స్ చదవడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. సో బుక్స్ చదవడం వల్ల చాలా నాలెడ్జ్ కూడా గెయిన్ అవుతుంది. సో మా కాలేజ్ నుంచి చాలామంది 10 మెంబర్స్ దగ్గర రావడం జరిగింది. బుక్స్ కూడా కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉందండి. నిన్న ఒక్కరోజే మేము 5:30కి ప్రారంభించామండి. 5:30 నుంచి 9 గంటల వరకు ప్రారంభించాం. ఎక్సలెంట్ రెస్పాన్స్ ఉందండి. అన్ని తరగతుల పాఠకులు అన్ని పుస్తకాలను ఆదరిస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మన విశాఖ పుస్తక మహోత్సవంలో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు స్టోరీస్, నావెల్స్, ఇంకా ఫిక్షన్, సైన్స్ ఫిక్షన్, సైన్స్ బుక్స్, మ్యాథ్స్ బుక్స్, కాంపిటేటివ్ బుక్స్, అలాగే సాహిత్యానికి సంబంధించి తెలుగులో ప్రాచీన సాహిత్యం 1800 నుంచి స్టార్ట్ అయిన తెలుగు సాహిత్యం, కేంద్ర సాహిత్య అకాడమీ బుక్స్ ఇవన్నీ మనం ఇక్కడ ఉంచడం జరిగింది. అలాగే ఇంగ్లీష్లో కూడా చూసుకుంటే నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు ఉన్న ఆథర్ బుక్స్ అన్నీ మనం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నామండి. ఇవన్నీ కూడా ప్రజల్ని చాలా విస్తృతంగా ఆకర్షిస్తున్నాయి. అలాగే 100 ప్రచురణ సంస్థలకు సంబంధించిన 1,00,000కు పైగా పుస్తక టైటిల్స్ ఇక్కడ పెట్టడం జరుగుతుందండి. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా గొప్ప విషయం. ఎక్కడ బుక్ ఫెస్టివల్ చూసుకున్నా కానీ అన్ని రకాల పబ్లిషర్స్ వచ్చి ఇక్కడ బుక్ ఫెస్టివల్ అని నిర్వహిస్తారండి. కానీ ఇక్కడ మన విశాఖ పుస్తక మహోత్సవం ఏం చేస్తున్నామంటే అన్ని పబ్లిషర్స్ తాలూకు పుస్తకాలన్నీ, అన్ని తరగతులకు సంబంధించిన పుస్తకాలు సుమారు 1,00,000కు పైగా పుస్తక టైటిల్స్ని ఇక్కడ పెడుతున్నామండి. అది విశాఖ పుస్తక మహోత్సవం యొక్క నావెల్టీ. ఆల్మోస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఈ బుక్స్ అనేవి యూజ్ అవుతాయి. లైక్ ఈ బుక్స్ అనేవి ఇక్కడ చాలామందికి బుక్ స్టోర్స్కి వెళ్ళి కొనుక్కోవాలంటే చాలా కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ప్లస్ దూరం అని ఆలోచిస్తూ ఉండిపోతారు. అలా ఇక్కడ ఇలాంటి టైంలోని ఇలాంటివి అయ్యే టైంలోని మనం ఇక్కడ పెట్టుకుంటే కనుక చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ యూజ్ అయ్యేటట్టు ఆల్ టైప్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఆల్ టైప్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. మనకి యూజ్ అయ్యే నాలెడ్జ్ అన్నీ ఇందులో ఉంటాయి. ప్లస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నవి కూడా మన సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు.
ఇప్పుడు ఎస్పెషల్లీ యూత్ అంతా ఈ మొబైల్స్లోనే పడిపోయి చాలా వరకు బుక్స్ చదవడం అంటే లైక్ బుక్స్ నుంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం అన్నది చాలా వరకు యూత్ ఎవరు మర్చిపోయారు. చాలా వరకు ఎక్కడో రేర్ ఎక్కడెక్కడో చూస్తాం మనం. ఈవెన్ ఇప్పుడు లైబ్రరీస్ కూడా చాలా వరకు తగ్గిపోయినాయి మనకి ఈ సరౌండింగ్స్లోనే కాదు, ఎక్కడైనా కానీ ఇప్పుడు చూస్తే లైబ్రరీస్ అంటే ఎక్కడికో వెళ్ళి చదువుకోవాలి లైబ్రరీస్ అంటే, అంతేగాని ఈ సరౌండింగ్స్లో నియర్ బై అవైలబిలిటీ బుక్స్ అవి ఏమీ ఉండట్లేదు కదా. సో మ్యాథ్స్ ఇలా అంటే లైక్ ఇలాంటి కొన్ని ఫెస్ట్స్ అప్పుడు ఇలాంటప్పుడు ఈ బుక్స్ ఎగ్జిబిషన్స్ వాటి వల్ల ఏంటి అంటే అవైలబిలిటీ లేని వాళ్ళకి లేదంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బుక్స్ ఈజీగా దొరుకుతాయి. కాబట్టి ఈవెన్ వీళ్ళు అంటే బయట దొరికే ప్రైజెస్ కంటే కొంచెం తక్కువకే ఇస్తారు కాబట్టి తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అన్న పర్సంటేజ్ అనేది ఇప్పుడు కొంచెం పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. సో అలా ఉపయోగపడుతుంది ఇలా బుక్స్ ఫెస్ట్ అవి కండక్ట్ చేయడం, ఇలాగా సెల్లింగ్కి వాటికి పెడితే. అంటే ఇప్పుడు వాళ్ళకు కూడా బుక్స్ అవి అంటే చాలా వరకు ఎవరు వెళ్ళి కొనుక్కోవట్లేదు కదా. సో సేల్స్ అవి కూడా అవ్వవు, బుక్స్ చాలా వరకు ఉండిపోతూ ఉంటాయి. సో ఇలా ఫెస్ట్ అవి కండక్ట్ చేయడం వల్ల వాళ్ళకి హెల్ప్ చేయడానికి అవుతుంది. ఈవెన్ చాలామందికి బుక్స్ అవైలబిలిటీ లేని వాళ్ళు ఫెసిలిటీ లేని వాళ్ళు వచ్చి తీసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా హెల్ప్ చేయగలుగుతాం కదా చదువుకునే వాళ్ళకి. సో అలా లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.